హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ లాగ్స్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇది వచ్చేసి మండే రోజు వ్లాగ్ అనమాట. ఇందుకే మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నారండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ అయితే ఉంటుంది, అది కూడా క్లిక్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. అది కూడా క్లిక్ చేస్తే అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీ ఫోన్కి అయితే నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇంక వీడియో చూసే ముందు అయితే లైక్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి మండే రోజు వ్లాగ్ అనమాట. అంటే నేను సండే రోజు వ్లాగ్ అయితే చూస్తాను కదండి, ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డే మండే రోజు వ్లాగ్ అనమాట. మండే అంటే కూడా మామూలుగా ఇంకా యథావిధిగా మార్నింగ్ పూజ అయితే కంపల్సరీగా అయితే ఉంటుంది. ఇదండి ఇంకా ఫైనల్గా ఇంట్లోనే ఇంకా తులసమ్మ దగ్గర పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మార్నింగ్ చేసుకునే పనులన్నీ కూడా యథావిధిగా కంప్లీట్ అయితే చేసుకుని ఇక్కడ ఇంట్లో దీపం పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా దీపం పెట్టుకున్నామంటే వచ్చే ప్రశాంతత వేరు కదండి. ఇంకా ఆ విధంగా మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడైతే స్టార్ట్ అయిందనమాట. అంటే మార్నింగ్ లంచ్ బాక్స్లు అయితే ఉంటాయి కదండి. ఇంక సండే అయితే ఒక్కరోజు సెలవు ఉన్నా కానీ, అదే హాలిడే అయినా కానీ ఇంకా ఎన్ని రోజుల నుంచో హాలిడే అయినట్టు ఫీల్ అయిపోతాం కదా. ఇంకా మండే వచ్చిందంటే ఇంకా అయ్యో అప్పుడే మండే వస్తుందా అలాగని చెప్పి అయితే అనిపిస్తుంది. ఇంకా మార్నింగ్ పనులన్నీ కూడా కంప్లీట్ అయితే చేసుకుని ఇంక దండం పెట్టేసుకుని ఇక్కడైతే కౌంటర్ టాప్ అదంతా అయితే నైట్ క్లీన్ చేసేసాను. మళ్ళీ ఒకసారి అలా అయితే తుడిచేసి ఇంక ఇక్కడైతే వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా పప్పు అనమాట మా వాడు ఫేవరెట్. నేనైతే పప్పు చేద్దాం కదా అలాగని చెప్పి పప్పు అయితే వేసాను. కానీ చివరికి అది పప్పుచారు అయిపోయిందనమాట. ఎందుకు అన్నదైతే చెప్తాను. ఇంక ఇక్కడైతే ఫస్ట్ ఇంక స్టవ్ ఆన్ చేసి పప్పు అయితే కొంచెం వేయించుకోవాలన్నమాట. వేయించుకున్నామంటే పప్పుకైనా పప్పుచారుకైనా కూడా కొంచెం టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది, బాగుంటుంది. ఇదండి ఇంక పప్పు అయితే ఒక 2 టైమ్స్ అయితే కడిగేసుకుని ఇంకా అందులోనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో అయితే వేసేసుకుంటున్నాను. ఇందులోనే కొద్దిగా కారం కూడా వేసేసుకుని ఇంకా అప్పుడైతే అంటే కొద్దిగా ఆయిల్ కూడా వేస్తానన్నమాట. ఎందుకు అంటే మనం విజిల్స్ వచ్చినప్పుడు వాటర్ అయితే బయటకు లీక్ అవ్వకుండా కుక్కర్ మనకి డబుల్ పని చెప్పకుండా ఉంటుందన్నమాట. ఈ టిప్ అయితే బాగా వర్కౌట్ అయింది. 2, 3 సార్లు కదా, చాలా సార్లు ట్రై చేశాను, బాగా వర్కౌట్ అయిందనమాట. ఇదండి ఇక్కడైతే విజిల్స్ అయితే వేయించాను కదా. ఇక్కడ ఏమైందంటే 2 విజిల్స్ అయితే రావాలి. మనం పప్పు కాబట్టి కొంచెం పప్పు పంటికి తగిలితే బాగుంటుంది కదా, ఇంకా అలా అయితేనే. కాకపోతే ఒక విజిల్ అయితే నేను పట్టించుకోలేదనమాట. అది 3 విజిల్స్ వచ్చిందో ఏమో తెలీదు. చాలా స్మూత్గా అయితే ఉడికిపోయింది మెత్తగాన. ఇంకా అది పప్పుకు పనిచేయదని చెప్పి ఇక్కడ పప్పుచారు అయితే పెట్టవలసి వచ్చిందనమాట. ఇదండి ఇంక ఫైనల్‌గా పప్పు చేద్దాం అనుకున్న పప్పు అయితే పప్పుచారు అయితే అయిందనమాట. ఇంకా తాలింపు అయితే వేసేసి ఇంకా పప్పుచారు మరగడం అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా అప్పుడైతే తాలింపు అయితే వేసేసి ఇంక ఇక్కడైతే లంచ్ బాక్స్‌లో అయితే పెడుతున్నాననమాట. ఇంకా పప్పుచారు అయితే తాలింపు అయితే వేసాను కదండీ. ఇంకా తాలింపు వాసనకైతే ఇంకా వెంటనే పెట్టుకొని తినాలని అయితే అనిపిస్తది కదా. ఇంకా చారైనా గానీ ఇలా పప్పుచారైనా తాలింపు వేసామంటే వెంటనే ఇంకా కొద్దిగా అన్నం అయితే పెట్టుకొని తినాలని ఎవరికైనా ఉంటది కదండీ. ఇంక ఇక్కడైతే మా పిల్లలు అదే చేస్తున్నారనమాట. ఇంక సాంబారు ఆ తాలింపుకైతే వెంటనే
కొద్దిగా అన్నం అయితే పెట్టుకుని తింటున్నారు. ఇంకా అక్కడ టాపిక్ వచ్చేసి అంటే ఇది మండే రోజు వ్లాగ్ కదండీ. అంటే సోమవారం రోజు వ్లాగ్ కదా! మంగళవారం అయితే ఉండి ఇంకా బుధవారం అయితే వినాయక చవితి కదా! మంగళవారం రోజు స్కూల్ మానేయడం కోసం అని చెప్పి మా వోడు ప్లానింగ్ అనమాట. ఇంక బ్రతిమలాడుకుంటున్నాడు. అంటే పిల్లలందరూ కూడా తీసుకుంటున్నారనమాట. ఇంక అందుకని చెప్పి వాడు మానేత్తాను అలాగని చెప్పి వాదింతున్నాడనమాట అక్కడైతే. ఇంకా వాదనంతా కంప్లీట్ అయిపోయింది. ఇంక వాళ్ళైతే స్కూల్‌కైతే వెళ్ళిపోయారు. నేనైతే ఎదురిచ్చేసి కొద్దిగా టీ అయితే పెట్టుకొని ఇంక టీ అయితే తాగాననమాట. అక్కడ వీడియో ఎందుకు అలా వచ్చిందో తెలియలేదు. మబ్బుగా అయితే వచ్చిందనమాట. ఇదండి. ఇంకా అక్కడ వాదన, టీ తాగడం అదంతా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక బట్టలు కూడా కొన్నుంటే అవైతే ఆరబెట్టేసి ఇంక ఇక్కడైతే మిషన్ అయితే ఎక్కాను. ఇంకా మిషన్ కూడా ఒక బ్లౌజే కుట్టాననమాట. ఇంకా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక మధ్యాహ్నం ఇంక భోజనం అదంతా చేసేసి ఇంక అప్పుడైతే ఊరైతే వెళ్ళాము. మా ఆడపడుచు వాళ్ళ ఊరనమాట. ఇంకా ఫ్రీ బస్ అయితే ఎక్కాము. ఆ రోజైతే మాత్రం ఫస్ట్ టైం అనమాట. ఇంక ఫ్రీ బస్ ఎక్కడం. ఇంక సీట్లయితే లేవండి. అంటే బస్సు అయితే ఖాళీగానే ఉంది కానీ సీట్లయితే లేవనమాట. ఏమీ అంత ఇదిగా అయితే ఏమి అనిపించలేదు. పర్వాలేదనయితే అనిపించింది. ఇంతకీ మీలో ఎంతమంది ఫ్రీ బస్ ఎక్కారన్నదైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంక మేమైతే ఫస్ట్ టైమ్ అయితే అంటే ఎక్కువ టైం ఉన్న జర్నీ అయితే కాదు. ఒక 10 మినిట్స్ అనమాట అంతే మా జర్నీ అయితే. ఇంక మాకైతే సీట్లయితే లేవు కదా! సీట్ల కోసం అని చెప్పి వెతుక్కుంటూ ముందుకెళ్ళేసరికయితే ఇంక మా ఊరు కూడా వచ్చిసింది. అంత తక్కువ డిస్టెన్స్ అనమాట. ఇదండి ఇంక ఫైనల్‌గా ఇక్కడైతే బ్లౌజ్ అయితే కుట్టానని చెప్పాను కదా! ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇదండి. బ్లౌజ్ కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదొచ్చేసి ఫుల్ హ్యాండ్స్ అయితే వచ్చిందనమాట. ఇలా డిజైన్ అయితే వచ్చి హ్యాండ్స్ వర్క్‌నే ఇలా వర్క్ అయితే వచ్చింది. బ్లౌజ్ అంతా కూడా చిన్న చిన్న డ్రాప్స్ ఏమంటారు? చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా అయితే వచ్చినియనమాట. ఇంక దీనికైతే బ్యాక్ సైడ్ లేస్ అయితే వేయాలి. ఇంక లేస్ అయితే మ్యాచింగ్ లేదు కదా! అలాగని చెప్పి ఊరుకున్నాను. ఇంక థ్రెడ్స్ కూడా తీసుకొని రావాలనమాట. ఇంక అవి తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడు ఏద్దాంలే అలాగని చెప్పి ఇంక అలానే వదిలేసాననమాట. ఇదండి. ఇంకా బ్లౌజ్ కుట్టడం కంప్లీట్ అయిపోయింది గదా! ఇంక మధ్యాహ్నం ఊరెళ్తున్నాము అని చెప్పాను గదండీ! ఇంకా ఇక్కడైతే బట్టలయితే తీసేసి లోపలేసేసి ఇంక అప్పుడైతే వెళ్తామనమాట. ఎందుకు అంటే ఇంక అప్పటికే మబ్బుగా అయితే ఉందండి. ఇంక వాతావరణం అంతా కూడానా ఈ మధ్య అయితే మాత్రం వర్షం అయితే గట్టిగా అయితే ఏమీ రావట్లేదు ఫుల్లుగాన. కాకపోతే చినుకు పడడం వల్ల కొంచెం చిరాకుగా అయితే ఉంటుంది గదా! ఇదండి. ఇక్కడ చెప్పాను గదా! వాతావరణం అయితే కొంచెం మబ్బుగా అయితే ఉందని జెప్పి, ఇంక అందుకే ముందుగానే బట్టలయితే తీసి లోపలైతే వేసేసాననమాట. ఇంక అప్పుడైతే ఊరైతే బయలుదేరాము. ఇదండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా గనుక మన ఛానల్ చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి.